వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. కేరళలోని వైనాడ్లో జరిగిన ప్రకృతి బీభత్సంలో చాలా మంది నిరాశ్రయులయ్యారు. కొండ చర్యలు విరిగిపడి 4,000 మంది చనిపోయారు. కొన్ని వందల మంది ఎలాంటి ఆశ్రయం లేక అనాథలుగా మారిపోయారు. వైనాడ్ బాధితుల కోసం వామపక్ష అనుబంధ విద్యార్థి విభాగమైన DYFI ఓ విచిత్ర కార్యక్రమం ప్రారంభించింది. పోర్కు ఛాలెంజ్. ఈ పోర్కు ఛాలెంజ్ పేరిట పంది మాంసం అమ్మింది. కొత్త మంగళంలో పోర్కు విక్రయించగా కాసర్గౌడ్ జిల్లా రాజాపురంలో కూడా అదే పని చేయడానికి సిద్ధమైంది. DYFI ప్రారంభించిన ఆ పోర్కు ఛాలెంజ్ స్థానిక ముస్లింలకు ఆగ్రహం కలిగించింది. పంది మాంసం విక్రయించడం తమ మతపరమైన సెంటిమెంట్లను దెబ్బతీస్తుందంటూ పోర్క్ అమ్మడానికి ముస్లింలు అభ్యంతర పెట్టారు. మేము గోవుకు సంబంధించి గోవును వధించడం తప్పు, గోమాంసం అమ్మడం తప్పు అని చెబుతూ ఉంటే ఏంటి సెంటిమెంటు? తినే దాంట్లో తప్పేముంది? కావాలని ఇలాంటివి పెడుతున్నాయి అన్నప్పుడు నొప్పి తెలియలే. తమ దాకా వస్తే కానీ అర్థం కాలేదన్నమాట సెంటిమెంట్లు. గో సంరక్షణ కోసం హిందువులు పదే పదే మాట్లాడుతుంటే అవన్నీ మీకు ఏమంటారు పిచ్చి మాటల్లాగా అనిపించినాయి. కానీ ఇప్పుడు మీ దాకా వస్తే ఆ సెంటిమెంటు మిమ్మల్ని రోడ్డు ఎక్కించి నిరసనలు తెలిపేస్తున్నాయి. అంటే మీరు చేస్తే సంసారం, ఎదురోడు చేస్తే తప్పు. వరేవా. సరే, అసలు ఎందుకు వీళ్ళు పోర్కు అమ్మాల్సి వచ్చింది అనే విషయానికి వస్తే, పోర్కు అమ్మగా వచ్చిన డబ్బులను వైనాడు ప్రకృతి బీభత్స బాధితులకు సహాయం చేయడానికి వాడతామని DYFI ప్రకటించింది. ఇక కొత్తమంగళం, రాజాపురంలో మాత్రమే కాదు, కేరళ రాష్ట్రం అంతటా పోర్కు అమ్మడం కొనసాగిస్తామని స్పష్టం చేసింది. అలా వచ్చిన డబ్బులతో వైనాడులో 25 ఇండ్లను పునర్నిర్మించాలని DYFI భావిస్తోంది. అయితే DYFI నిర్ణయాన్ని కేరళలోని ఇస్లామిక్ ఛాందస్తవాదులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముస్లిం మత విశ్వాసాల ప్రకారం పంది మాంసం అమ్మడం నేరమని ముస్లిం మత గురువులు వాదించారు. వైనాడు విషాదంలో బతికి బట్ట కట్టిన వారిలో కొంతమంది ముస్లింలు పంది మాంసం తినరని, అలాంటి వారికి సాయం కోసం పోర్కు విక్రయించి డబ్బులు సమీకరించడం ఆ బాధితులను అవమానించడమేనని సున్నీ మత గురువు నాజర్ ఫైజీ కుడత్తయ్ అన్నారు. సరే, వైనాడు విలయం బాధితుల్లో అత్యధికులు ముస్లింలని, వారికి పంది మాంసం నిషేధమని ఆయన గుర్తు చేశారు. ఆ విషయం తెలిసి కూడా పోర్కు అమ్మడం ద్వారా DYFI నిధులు సమీకరించడాన్ని ఆయన తీవ్రంగా విమర్శించారు. వెంటనే మత గురువు చూడండి, హిందువుల్లోనే కొట్లాటలు ఉంటాయని చెప్తారు. ఎందుకు అనంటే మనం బయటపడిపోతాం కాబట్టి. కానీ ముస్లిమ్స్లో కూడా అంతకంటే పెద్ద గొడవలు ఉంటాయి. ఒక మత గురువేమో పంది మాంసము మేము తినము, అది మాకు తప్పు, అలా ఎలా ఇస్తారు అని మాట్లాడితే, అయితే ఇదే అంశానికి సంబంధించి అదే మతానికి సంబంధించిన ఇంకో గురువు జియావుద్దీన్ ఫైజీ సామాజిక మాధ్యమాల్లో ఏమని చెప్పాడు, ఎలా రాసుకొచ్చాడంటే, హరాం లేదా హలాల్ పద్ధతిలో సంపాదించిన వారి నుంచి సహాయం తీసుకోవడం ముస్లింలకు నిషిద్ధం కాదు. ఆ నియమం అందరికీ వర్తిస్తుంది. మద్యం దుకాణం యజమానికి, బ్యాంకు మేనేజర్కు, పంది మాంసం విక్రేతకు కూడా వర్తిస్తుంది. అయితే నిరుపేదలకు సహాయపడడానికి ఇటువంటి హరామీ ఛాలెంజ్ నిర్వహించడం అవసరమా? ఇప్పుడు పోర్కు ఛాలెంజ్ అన్నారు, భవిష్యత్తులో బాధితులకు సహాయం పేరిట అధిక వడ్డీ ఛాలెంజ్, వ్యభిచారం ఛాలెంజ్, మద్యం ఛాలెంజ్, దొంగతనం ఛాలెంజ్ వంటివి కూడా చూస్తామా అని ప్రశ్నించారు. అయితే తర్వాత ఆయన తన ప్రకటనను ఉపసంహరించుకున్నారు. ముస్లింల విమర్శలకు కేరళ మంత్రి KT జలీల్ స్పందించారు. ముస్లింలకు వడ్డీ కూడా హరామే, కానీ పంది మాంసాన్ని వ్యతిరేకించే ఈ ఛాందస్తవాదులు బ్యాంకుల విరాళాలను హరామని ఎందుకు అనడం లేదు? పోర్కు తినడం కంటే వడ్డీ ద్వారా సంపాదించే డబ్బును ఉపయోగించడం పెద్ద పాపం కాదా? మద్యం ముస్లింలకు నిషిద్ధం, కానీ క్రైస్తవులు, హిందువులకు మద్యం నిషేధం కాదు. మద్యం సేవించేవారు స్వర్గానికి వెళ్లరు అని ఈ ఛాందసవాదులు చెప్పారు కదా అంటూ జలీల్ మండిపడ్డారు. ఇక వైనాడ్లో కొద్ది రోజుల క్రితం భారీ వర్షాల కారణంగా కొండ చర్యలు విరిగిపడ్డాయి. ఆ ప్రమాదాల్లో 400 మంది ప్రాణాలు కోల్పోయారు. వారిలో ఎక్కువ శాతం మంది ముస్లింలే ఉన్నారు. ఇక బాధితులకు సహాయం చేయడానికి ఇటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కృషి చేస్తున్నాయి. ఏదేమైనా హరాం ఛాలెంజ్, పోర్కు విక్రయంతో కేరళలో రచ్చ మొదలైంది. ఈ రచ్చ ఎక్కడి దాకా వెళ్తుంది అనేది వెయిట్ చేయాలి. మీరేమంటారు? కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. ఈ రచ్చ ఎక్కడితో మొదలైంది, ఎక్కడ ఎండ్ అయిపోతుంది? మరి ఇప్పుడు మత ఛాందస్తవాదులు మాట్లాడుతున్న మాటలు హిందువుల మనోభావాలను దెబ్బతీస్తున్నప్పుడు వాళ్ళకు వర్తించవా? ఏమనుకుంటున్నారు? కామెంట్ చేసేయండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఛానల్ ద్వారా సనాతన ధర్మాన్ని, జాతీయవాదాన్ని, దేశహితాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్తున్నామని నమ్మితే ఆర్థికంగా ఈ ఛానల్కి చేయూతను అందించండి. మీ ఆర్థిక చేయూత ₹1 నుంచి మొదలు పెడితే ప్రతి పైసా మాకు చాలా 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 విలువైనది. మీ ఆర్థిక సహాయం కోసం అవర్ వాయిస్ వెయిట్ చేస్తోంది. సహాయం చేయాలి అనుకునే వాళ్ళు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి.
అలా కాదు అనుకుంటే స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా క్లియర్గా ఇస్తున్నాము. సో అలా అయినా సహాయం చేయొచ్చు. ఎంతోమంది వ్యాపారవేత్తలు కూడా మన ఆర్ వాయిస్ ఛానల్ని చూస్తూ ఉండొచ్చు. మీ వ్యాపార ప్రకటనల ద్వారా ఛానల్కి ఆర్థిక చేయూతను అందిస్తూ మీ వ్యాపార రంగాన్ని కూడా విస్తరించుకోవచ్చు. దానికోసం 8328500576 నెంబర్కి సంప్రదించండి. సహాయం ఏదైనా కూడా సనాతన ధర్మాన్ని, దేశహితాన్ని, జాతీయవాదాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళే మా లాంటి ఛానల్స్కి చాలా 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 అవసరం. ఒక్కరిగా మొదలైన మేము ఇంత ముందుకు వెళ్ళగలుగుతున్నామంటే మీ ఆదరాభిమానాలే. కానీ ఆదరాభిమానాలతో పాటు కొంత స్టాఫ్ శాలరీసు, ఎక్విప్మెంటు, ఆఫీసు ఇలా ఉంటాయి. ప్రస్తుతం మన ఛానల్కి నా ఒక్కదాంతో బ్రేక్ ఈవెన్ అనేది సాధ్యం కావట్లేదు. మీ అందరూ సహాయం ఎప్పటి వరకు అంటే మన ఛానల్ బ్రేక్ ఈవెన్కి చేరుకునే వరకు తప్పకుండా చేస్తారని ఆశిస్తున్నాను. సో ఇందాకే డీటెయిల్స్ చెప్పాను. సహాయం చేయాలి అనుకునే వాళ్ళు, వ్యాపారవేత్తలు కూడా ఆలోచించండి. మీరు చేసే ప్రకటనల కోసం మీరు ఇచ్చేది చిన్న మొత్తమే కావచ్చు, మా ఛానల్కి పెద్ద ఉపయోగంతో పాటు ఖచ్చితంగా మీ వ్యాపారం వృద్ధి చెందడానికి కూడా మా ఛానల్ ఉపయోగపడుతుంది అనుకుంటున్నాం. అండ్ ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయండి. ఎంతమంది సబ్స్క్రైబ్ చేస్తే మన ఛానల్కి అంత బలం వస్తుంది. వీలైనంత షేర్ చేయండి. ఎంత ఎక్కువైతే అంత లైక్ చేయండి. దీంతోపాటు మనం ఇట్స్ మీ నవత అనే ఛానల్ని కూడా స్టార్ట్ చేసాం. దాన్ని కూడా సబ్స్క్రైబ్ చేస్తూ సపోర్ట్ చేయండి. జై భారత్.